చెట్టలో పడ్డే చెడుగుకే మెరుక నాగసారం పాట నాగన్న కెరుక పతివ్రత ధర్మము ప్రతివాత కెరుక పరుల మోయించే గాడికే మెరుక. చంపేటప్పుడు పోయినప్పుడు గుర్రాలు చచ్చిపోయినాయి, రథం ఇరిగిపోయింది, దండుబాణాలు ఇరిగిపోయినాయి, అస్త్రశస్త్రాలన్నీ పోయినాయి రావణుని చేతులు. అట్టి చేతులతో నిలబడ్డారు ఎవరు? రావణాసురుడు. అప్పుడు మరి రాముడు చంపాలనుకుంటే అప్పుడు చంపొచ్చు కదా. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమన్నాడు? రావణ, అస్త్రశస్త్రాలు నీ చేతిలో లేవు, ఇది రాజధర్మము కాదు చంపడం. పో, నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, పో. పోయి మళ్ళీ రేపు రథాలు గుర్రము యుద్ధానికి రథసారథిని సేనా పరివారంతో రాపో. చూడండి, మనమైతే ఆ పక్కింటి అమ్మ దొరికింది అనుకో, ఇదే సందు. అవి మనకు భగవంతునికి ఉన్న తేడా. మనము కూడా భగవంతుని గుణాలు నేర్చుకుంటే మనమేమవుతాం? మనము కూడా భగవంతుని. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. నారాయణుడికి రాజును చంపొద్దు, రాజును ప్రాణాలతో నిలబొట్టు, ఉన్నందరినీ చంపేయాలని. సరే, కాశీరాజు వచ్చాడు, బేరి వహించాడు, మొత్తం సైన్యానంతా చంపేశాడు. ఇక ఈ రాజు భయపడి పారిపోయాడు. వాళ్ళు ఈ మహర్షి తమ్ముడు పారిపోయాడు. ఇక పారిపోగానే కాశీరాజు ఏమన్నాడు? నాయన, ఇక నీ రాజ్యం నువ్వు పరిపాలించుకో అన్నాడు. ఆయన కిల నవ్వి, అయ్యా నేను సంసారిని కాను, పాడుగాను, ఆడు మా తమ్ముడు, మా అమ్మ ఆజ్ఞ, ఆడు సంసారంలో పడి నాశనం అయిపోతుండ్రా, అది కాపాడని మా అమ్మ అన్నది, అందుకు ఇక ఈ రాజ్యం నువ్వే ఏలుకో అన్నాడు. అప్పుడు కాశీరాజు కడుపు మండిపోయింది. ఎంత స్వార్థకమయ్యా! భార్యడు గడ్డం పెంచి, మూరెడు బిసాలు పెట్టుకొని, ఎర్ర బట్టలు వేసుకొని, ఇంత స్వార్థక బుద్ధి అనేది. నీ తమ్ముడైతేనేమో కడతేరా, మిగతాళ్ళు మాత్రం నాశనం కాని అనుకున్నావా? నాకు కూడా